యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? అంటే యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వారు, యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వారంటే యెహోవా యొక్క ఆత్మను పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు. కాబట్టి పూర్వం ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. నేడు పరిశుద్ధ సంఘం అభిషక్తులైనటువంటి వారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు వాక్యం చెప్పిన తర్వాత వారు విని వారు తమ హృదయములలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా 38వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 2:38లో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను పొందడం, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందడం. కాబట్టి ఆత్మ పొందినటువంటి మనము దేవునితో బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే నేడు అభిషక్తులు ఎవరు? నేటి అభిషక్తులు ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందారో, పొందిన వారందరూ అభిషక్తులే. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అనేటువంటి సంచకరువును ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు పరిశుద్ధులు. అదే ఇంకా మనం కిందకి వెళ్ళేటప్పటికి 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి పూర్వము అభిషక్తులు ఎవరు అంటే, ఇదిగో ప్రవక్తలు, అలాగే రాజులు, అలాగే యాజకులు అభిషక్తులైనటువంటి వారు. అంటే వారు ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మను పొంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు అనుమతించబడిన వారు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్త. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త ఇప్పుడు అబ్రహాముకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడ్డారనుకోండి, దేవుడు వారి పక్షాన ఉంటాడా? అభిషక్తులైనటువంటి వారి యొక్క పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి వారిని నిందించొద్దు అన్నాడు, వారిని శపించవద్దు అన్నాడు, వారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు అన్నాడు. అభిషక్తులైన వారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు.
అభిషక్తులైనటువంటి వారిని చంపొద్దు. అభిషక్తులైన వారిని మొత్తితే దేవుడే మొత్తాలి తప్ప ఏ నరుడు మొత్తడానికి లేదు. ఒకవేళ అభిషక్తులైనటువంటి వారిని చంపి దేవుని దృష్టికి నిర్దోషి ఒకటి ఎవడికి సాధ్యము? ఎవ్వనికి కూడా సాధ్యపడే కార్యక్రమం కాదు. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 9-10 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. ఇది మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనంలో, దావీదు నీవు అతని చంపకూడదు, కానీ దావీదు పక్కన ఉండేటువంటి సైన్య అధ్యక్షుడు అంటాడు, ఇదిగో ఒక్క దెబ్బతో నేను అతన్ని చంపుతాను. ఎందుకంటే మన శత్రువుని యొక్క ప్రాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, ఇదిగో ఆ సందర్భంలో దావీదు మాట్లాడుతున్నాడు 9వ వచనంలో, దావీదు నీవు అతని చంపకూడదు. ఎవరిని? రాజు అయినటువంటి సౌలుని చంపకూడదు. కానీ అప్పటికే దేవుడు సౌలుని తిరస్కరించాడు, దావీదుని రాజుగా అభిషేకించాడు. అయినప్పటికీ సౌలు అభిషక్తుడేనా? సౌలు అభిషక్తుడే. సౌలు తరువాత వచ్చినటువంటి దావీదు కూడా అభిషక్తుడేనా? అభిషక్తుడే. ఇదిగో తైలపు బుడ్డి పట్టుకుని సమూయేలు వెళ్ళి సౌలుని రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత అదే తైలపు బుడ్డిని పట్టుకుని వెళ్ళి దావీదుని అభిషేకించాడు. ఇప్పుడు దేవుని చేత అభిషేకించబడిన వారే ఇద్దరు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని శపిస్తున్నాడు, తరుముతున్నాడు, చంపనుద్దేశించాడు, సైన్యాన్ని వేసుకుని వెళ్తున్నాడు ముందుకి. కానీ దావీదులో ఉన్న నీతి ఏంటి? ఇదిగో దేవుని చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యము? నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యము? అబ్రహాము ప్రవక్త తన భార్యను తీసుకుని వెళ్తున్నాడు. అబ్రహాం భార్య వలన సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహామును కాపాడలేదా? అబ్రహాముకి ఎవరైనా వ్యతిరేకంగా లేకపోతే తనకు కీడు చేయడానికి ఉద్దేశించిన అబ్రహాము యొక్క భార్య వలన అబ్రహాముని ఇదిగో బాధ పెట్టే సందర్భం ఏర్పడినప్పుడు, అబ్రహాముకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు చర్య తీసుకున్నాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు, ఆది కాండంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆది కాండము 21వ అధ్యాయంలో, ఆది కాండము 21వ అధ్యాయంలో, క్షమించండి 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇదో గెరారు ప్రాంతం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ గెరారుకి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అబీమెలెకు. అతను ఏం చేశాడంటే అబ్రహాం యొక్క భార్య శారాని పిలిపించుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. 3వ వచనంలో, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నారెను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. కాబట్టి ఓకే, జరిగింది. అయితే దేవుడు అతను హెచ్చరించాడు. ఇదిగో ఈ సందర్భంలో ఆయన అన్నాడు 17-18 వచనాల్లో, 20వ అధ్యాయం 17-18 వచనాలు, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. యాలనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన కారణం చేత దేవుని చర్య ఏంటి? అబ్రహాం పక్షాన్ని నిలబడ్డాడు దేవుడు.
నిలబడి అబీమెలెకు యొక్క ఇంటిలో ఉన్న ప్రతి గర్భమును మూసి ఉండెను అన్నాడు అంతే. ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత ఏదో ఒక రోజున కనాలి కదా, కానీ గర్భాన్ని మూసేసాడంట. ఇప్పుడు ఎలా కంటారు పిల్లల్ని? ఎలా కంటారు? నెలలు నిండిపోయిన తర్వాత కూడా పిల్లలను కనకపోతే ఎంత ప్రమాదం అది. కాబట్టి అభిషక్తుడు, దేవుని యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా వస్తే దేవుడు విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండము 12వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ బంధువుల యొద్ద నుండి నీ దేశం విడిచిపెట్టి ఇదిగో నేను నీకు చూపించే ప్రాంతానికి వెళ్ళన్నాడు, బయలుదేరాడు. ఇదిగో 10వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది, 12:10 నుండి. అప్పుడు దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఐగుప్తులో ప్రవేశించాడంట అబ్రాము. ప్రవేశించినప్పుడు అతడు తన భార్యని శారైతో, నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరిని దయచేసి చెప్పమనేను. కాబట్టి ఇది వాళ్ళ అగ్రిమెంట్. అదే ప్రకారంగా ఆమె చెప్పింది. ఇదిగో 15, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసినందువల్ల అతని గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికెత్తులు ఆడగాడిదలు ఒంటెలు ఇవ్వడ్డాయి. అయితే అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మహావేదనల చేత బాధించింది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? తన ప్రవక్త పక్షాన్ని, అబ్రహాం పక్షాన్ని నిలబడ్డాడు. బహుబాధల వేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అంటే యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వారిని చంపి లేదా దూషించి లేదా వారి యొక్క మార్గానికి అడ్డం వచ్చి నిలబడేవాడు ఎవడో? ఇది చరిత్ర చెప్పేటువంటి నిజం. దావీదు ఉన్నాడు, క్షమించండి, మోషే ఉన్నాడు. మోషే దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్తకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారా? మాట్లాడిన సందర్భంలో వాళ్ళు నిలబడిన పరిస్థితులు ఉన్నాయా? సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు, ఇదిగో సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అంటే ఎవరు? మోషేకి స్వయాన అక్కగారు మిరియాము, అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడేది. అహరోన్ ఎవరు? సొంత అన్నగారు. మిరియామేమో అక్క. ఇదిగో పుట్టినప్పటి నుంచి కూడా జాగ్రత్తగా కాపాడుకున్న అక్క కదా. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అభిషక్తుడైనటువంటి మోషేకి విరోధముగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడు. లీడర్షిప్ వెళ్ళదే. లీడర్షిప్లోనే ఇదిగో మోషే మీద వ్యతిరేకంగా మిరియాము అహరోను మాట్లాడేటప్పుడు ఇదిగో ముగ్గురికి మీటింగ్ పెట్టి
వెంటనే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మన్నాడు దేవుడు. 5వ వచనంలో ముగ్గురు వచ్చారు. యెహోవా మేఘస్తంభంలో నుండి దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిన అహరోను మిర్యామును పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించుచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. వెంటనే ఏమైంది? మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఎలుగెత్తి ప్రార్థన చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఇదిగో దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్, అభిషక్తులైనటువంటి వారు, ప్రవక్తలు కానీ, రాజులు కానీ, యాజకులు కానీ, ఇదిగో వారు దేవుని పని మీద ఉన్నారో, దేవుని పిల్లలుగా ఉన్నారో, దేవుని యొక్క సేవకులుగా ఉన్నారో, అలాంటి వారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, అలాంటి వారిని ఎవరైనా దూషించినా, శపించినా, అలాంటి వారిని ఎవరైనా చంపనుద్దేశించినా వెంటనే ఎవరు జోక్యం చేసుకుంటారో? దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. మరి ఈరోజు అభిషక్తులైన వారు ఎవరు? ఈరోజు అభిషక్తులు ఎవరు? ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వారందరూ అభిషక్తులే. మనం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు తృణీకరించబడి ఇప్పుడు దేవుని చేత అంగీకరించబడిన వారమయ్యాం. ఇది ఒకప్పుడు లోక సంబంధులుగా ఉండి ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చాం. క్రీస్తు యేసులోనికి వచ్చిన మనందరం క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. ఇందులో యూదులని కానీ, గ్రీసు దేశస్థులని కానీ, దాసులని కానీ, స్వతంత్రుడని కానీ ఏ భేదం లేదు. ఇందులో మనమందరం క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం, దేవుని యందు ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం. మరి అప్పుడు దేవుని పిల్లల్ని ఎవరైనా దూషించవచ్చా? శపించవచ్చా? దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడవచ్చా? దేవుని పిల్లల్ని ఎవరైనా చంపను ఉద్దేశించవచ్చా? ఒకవేళ అలా చేయదలిస్తే ఎవరు చర్య తీసుకుంటారో? దేవుడే చర్య తీసుకుంటాడు. దేవుని పిల్లల మీదకి వస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ పిల్లల మీదకి ఎవరైనా దాడి చేస్తుంటే నువ్వు ఊరుకుంటావా? నీకు ఓపుకున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా మొత్తం మీద పోరాడవా? ప్రకృతిలో ఉండేటువంటి ఏ ప్రాణైనా తన పిల్లల మీదకి ఇదిగో శత్రువు, దానికంటే బలమైనటువంటి శత్రువు వచ్చినప్పుడు పోరాడదా? మరి అలాంటప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడు నీ తండ్రి అయినప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవడు నిలబడగలడో? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, రోమ పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి మనకి ఇలా వ్రాయబడింది. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు?
చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కాబట్టి ఒక అడ్వకేట్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రభువుని మన కోసం. మన కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు ఆయనే. ఇదిగో మనల్ని కాపుదల కాసేది, మనల్ని భద్రపరిచేది. కాబట్టి ఇక్కడ బేసిక్గా మనం గుర్తించాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, సూత్రం ఏంటంటే, దేవుని చేత అభిషేకము నొందిన వారిని ఇదిగో ఎవరో దూషించకూడదు, ఎవరో తిట్టకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వారిని చంపాలనే ఆలోచన చేయకూడదు, వారికి విరోధంగా నిలబడకూడదు. క్రొత్త నిబంధనలు అనేక సార్లు ఇదిగో మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట. ఎందుకంటాడు ఇలాగని? సహోదరునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడొద్దు, పగ తీర్చుకోవడం నీ పని కాదు. ఇదిగో నేనే పగ తీర్చుకుంటాను అంటే, ఇదిగో అభిషక్తుల మధ్యలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకోకూడదు, ఒకరిని ఒకరు నిందించుకోకూడదు, ఒకరినొకరు అవమానించుకోకూడదు. ఘనత విషయంలో ఏం చేయాలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఎందుకు? రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు సౌలు అభిషక్తుడు, దావీదు అభిషక్తుడే. కానీ సౌలు అభిషక్తులైన దావీదుకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు, చంపను ఉద్దేశించాడు. కానీ తిరిగి దావీదు పని చేస్తున్నాడా? చేయట్లేదు. కాబట్టి మనం క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఇదిగో అసలు సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. ఒకనికి విరోధముగా ఒకడు, ఎవరి మధ్యలో? సహోదరుల మధ్యలో. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయమును విధించువాడు అయితివి. కాబట్టి ఇదిగో సహోదరునికి వ్యతిరేకంగా ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు మాట్లాడొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇదిగో మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఈయన సహోదరుల మధ్యలో కలహాలు ఉండొద్దు. సహోదరుల మధ్యలో కలహాలు ఉండొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, సహోదరులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మాట్లాడొద్దు. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరిని ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు ఆయన? మాట్లాడకపోవడం కారణం ఏంటంటే, మీరు అభిషక్తులైనటువంటి వారు, సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
కాబట్టి సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సహోదరుణ్ణి శపించొద్దు, దీవించండి కానీ మీరు శపించొద్దు అన్నాడు. దేవుని చేత అభిషేకం నొందిన వారిని శపించి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యము? కాబట్టి రోమిలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుండి, రామపత్రిక 12వ అధ్యాయం 10 నుండి మనకి ఇలా వ్రాయబడింది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా. ఆ తర్వాత ఏం చెప్తాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. ఇదిగో 14 నుండి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. ఎందుకు శపించొద్దు? మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, దీవించుడు గాని మీరు శపించొద్దు. ఎందుకు శపించొద్దు అనేది కీలకమైంది. తన సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, తన సహోదరుని శపించటం కానీ, తన సహోదరుని నిందించటం కానీ, తన సహోదరుని చంపటం కానీ, ఇదిగో సహోదరుడు అభిషక్తుడైన వాడు ఆ పని చేయకూడదు. అభిషక్తుడైనటువంటి వారిని అలా చేయకూడదు. ఈరోజు సంఘం అభిషేకించబడిన వారు, పరిశుద్ధుని వలన అభిషేకం పొందినటువంటి వారు. ఒకప్పుడు పాత నిబంధనలో రాజుల అభిషక్తులు, ప్రవక్తల అభిషక్తులు, యాజకుల అభిషక్తులు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నిలబడ్డారా? అది సొంత అక్కైన, సొంత అన్న అహరోనైన, మిరియమైన అభిషక్తులైనటువంటి వానికి వ్యతిరేకంగా మాట్లాడి నిర్దోషి అవడం సాధ్యమా? అది ఇశ్రాయేలు సర్వ సమాజమైన సాధ్యం కాదు. అబ్రహామునకు వ్యతిరేకంగా నిలబడినటువంటి అబీమెలెకు రాజు ఇంటి వారిలో ఉన్న అందరి గర్భాలు మూసాడంతే దేవుడు. ఐగుప్తు రాజు ఇదిగో ఆయన భార్య అయినటువంటి శారాయిని ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకున్నాడో బహుబాధల చేత దేవుడు బాధ పెట్టాడు. దేవుని ప్రజల ముందు అభిషక్తులైనటువంటి వారిని దేవుడే మొత్తాలు తప్ప ఎవడో మొత్తడానికి లేదు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు అరణ్యంలో. మోయాబు ప్రాంతానికి వచ్చారు. లక్షలాది మంది ఎద్దు బీటి పచ్చికను నాకి వేసినట్లుగా ఎవరు నాకేస్తున్నారో ఇలాంటి వారిని శపించాలని ఇదిగో బాలాకి ఏం చేశాడు? బిలాముని రప్పించాడు. బిలాముని రప్పించి, ఇదిగో నీకు ఎంత వెండి బంగారాలు, ఎంత ఆస్తి అని ఇస్తాను, నువ్వేం చేయాలా? దేవుని ప్రజలను శపించి వెళ్ళిపో చాలు. అప్పటికి రానన్నాడు, కానీ ఇతనికి దాని అపేక్ష ఉంది. మొత్తం మీద వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ముమ్మారు దేవుని ప్రజలను శపించటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, కానీ దేవుని ప్రజలను శపించడం సాధ్యమైందా? శపించడానికి బదులుగా దీవిస్తానే ఉన్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడుతూ ఉంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు
ఇశ్రాయేలు వారిని శపించటానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఆయన వల్ల సాధ్యం కాలేదు. 22వ అధ్యాయంలో 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. ఆ జంకి మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాయకువైనట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాయకువేయననిరి. ఆ కాలమంది సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబులకు రాజు. అతను ఏం చేశాడు? అతను బిలామును పిలిపించడానికే సిద్ధపడ్డాడు. బిలామును పిలిపించాడు. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం ఏదో రకంగా శపించమనంటే ఇది 7వ వచనం నుండి, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము. యాకోబునంటే ఇశ్రాయేలు వారిని శపించు. రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. కాబట్టి 23:8 చివరి వరకు మనం చూసినప్పుడు చివరికి ఏం చేశాడు? శపించడానికి వచ్చాడు, కానీ దీవిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తే 18వ వచనంలో, యెహోవా ఏమి చెప్పినని అడుగుగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గిన మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాని మార్చలేను. కాబట్టి రెండవసారి కూడా ఏం చేశాడు? శపించే ప్రయత్నం చేశాడు, కానీ దీవిస్తూనే ఉన్నాడు. 24వ అధ్యాయంలో 3వ వచనం నుండి మరొకసారి ఇదిగో శపించే ప్రయత్నం చేశాడు, కానీ దీవిస్తూనే ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రజల్ని శపించి నిర్దోషి అవడం ఎవరికీ సాధ్యం కాదని గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సహోదరుల మధ్యలో ఇదిగో ఒకరితో ఒకరు అబద్ధమాడొద్దు, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో, మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. ఎందుకు అబద్ధం మాట్లాడటం మానేయాలా? నీ పొరుగువాడు అభిషక్తుడితో ఎటకారలాడొద్దు. అభిషక్తుడైనటువంటి వానితో ఇదిగో నువ్వు అనుచితంగా మాట్లాడొద్దు. ప్రతివాడు తన సహోదరుడైనటువంటి వానితో అబద్ధమాడుట మాని ప్రతివాడు సత్యమే మాట్లాడవలెను. 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరించుడు గాని క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే నీవు కలిగి ఉన్నదే పరిశుద్ధాత్మనే, నీ సహోదరుడు కలిగి ఉన్నదే పరిశుద్ధాత్మనే. ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఎలా నిందిస్తావు, ఎలా దూషిస్తావు, ఎలా శపిస్తావు? పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు ఎలా మాట్లాడతావు? కాబట్టి సహోదరుల మధ్యన ఎలా ఉండాలన్నాడు? సహోదరుల మధ్యలో ఇదిగో నేను పరిశుద్ధాత్మను పొందితే నీవు పరిశుద్ధాత్మను పొందో, నేను అభిషక్తుడిని అయితే
నీవు అభిషక్తుడివే, ఇదిగో నువ్వు నన్ను గౌరవించాలి, నేను నిన్ను గౌరవించాలి. కారణం ఏంటి? నాలో నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడే. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన వారు. మరి అప్పుడు సహోదరుడికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతావు? సహోదరుని ఎలా నిందిస్తావు? సహోదరుని ఎలా అవమానిస్తావు? సహోదరుని ఎలా దూషింతావు? మరి అప్పుడు సహోదరుని అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా సహోదరుని చూస్తున్నావా? పరిశుద్ధులంటే ఆత్మను కలిగి ఉన్నవారు కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సౌలు పని చేయలేకపోతున్నాడు దావీదు విషయంలో, కానీ దావీదు ఆ పని చేయగలుగుతున్నాడా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సందర్భాల్లో కూడా ఇదిగో దావీదు చుట్టూ ఉన్నటువంటి వారు, దేవుడు ఎంత ఛాన్స్ ఇచ్చాడు, నువ్వు ఒక్క మాట చెప్పు, ఒక్క దెబ్బతో సౌలుని చంపేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు అంటాడు దావీదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు. 1 సమూయేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో ఆ మాటల యొక్క భావాన్ని మనం చూసినప్పుడు యెహోవాయే అతన్ని సమూలం చేయాల. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. దావీదును అబీషైను రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో మాట్లాడుతున్నాడు. అబీషై, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా. ఎందుకింత ఇంత ప్రయాస ఎందుకు? అతను నిన్ను తరమడం ఎందుకు? నువ్వు పారిపోవడం ఎందుకు? ఇదిగో దేవుడు నీ శత్రువుని నీకు అప్పగించాడు. ఈరోజు నువ్వు ఒక్క మాట చెప్పు, నేనేం చేయబోతున్నాను? నీ చిత్తమైతే ఈ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా. దావీదు, నీవతని చంపకూడదు. అబీషైతో దావీదు మాట్లాడు, నీవతని చంపకూడదు. ఎందుకు? యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యము? ఇది పాయింట్. నీవు అతన్ని చంపకూడదు, అవకాశం ఉన్నా చంపకూడదు. చంపేటంత వరకు ఎందుకు? అసలు దూషించకూడదు, నిందించకూడదు, శపించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇది చరిత్రలో మనం చూసింది. ఎందుకు అలా చేయకూడదు? యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. బిలాము చేసింది కూడా అదే. శపించడానికి వెళ్ళాడు, కానీ శపించలేకపోతున్నాడు. కానీ యెహోవాయే వారిని మొత్తేటట్లుగా అక్కడ బోధించి వచ్చేసాడు.
అమ్మో దేవుని ప్రజల మనం శపించలేం. శపిందామని ఒకవేళ వెళ్ళామా అది మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ కళ్ళతో వాళ్ళ వేలుతో వాళ్ళ కళ్ళనే పొడిచేటట్లుగా బోధించి వచ్చేసాడు. ఏం చేశాడు? దేవుని ప్రజలను దేవుడే మొత్తాల, మనం మొత్తలేం, మనం యుద్ధం చేయలేం. కాబట్టి ఏమీ లేదు, వెరీ సింపుల్. వాళ్ళ మార్గాయాసం చేత వాళ్ళు అలసిపోయి ఉన్నారు. ఇదిగో మీ దేశంలో ఉండేటువంటి స్త్రీలను వాళ్ళ మీద ఉసుగొల్పండి, వాళ్ళు వీళ్ళతో వ్యభిచారం చేస్తారు. అంత మాత్రమే కాదు, విగ్రహారాధన చేస్తారు. అప్పుడు ఎవరూ ఏం చేయని అవసరం లేదు, యుద్ధం కూడా చేయని అవసరం లేదు. దేవుడే ఏం చేస్తాడు? వారిని మొత్తుతాడు. దేవుని చేత అభిషేకమునందున వాడిని దేవుడే మొత్తాలా. ఆ దినమందు ఇంచుమించు 23,000 మంది చచ్చారు. సంఖ్యాకాండం 24 అధ్యాయం. 23,000 మందిని ఎవరు చంపగలిగారు? మోయాబు చంపగలిగాడా? అతను రికమెండేషన్తో తీసుకొచ్చినటువంటి బిలాం చంపగలిగాడా? లేదు. ఎవరు చంపారు? యెహోవా తెగులు చేత వారు చచ్చారు. ఒక్క దినాన్నే 23,000 మంది చేస్తే టోటల్గా 24,000 మంది చచ్చారు ఆ తెగులు చేత. కాబట్టి యెహోవా చేత అభిషేకమునందిన వారిని దేవుడే మొత్తాల, అంతవరకు నువ్వు ఎదురు చూడాలి. అందుకని నేను ఏమంటాడంటే, పగ తీర్చుకోవడం మీ పని కాదు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినప్పుడు 17వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది సహోదరులతో సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇది అంటే అందరూ పరిశుద్ధులే, అందరూ అభిషక్తులే, అందరూ ఆయన ఆత్మను పొందినటువంటి వారే. ఇది అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేది ఎవరో? ఆయనే. పగ తీర్చుకోవడం నీ పని కాదు. కీడుకు ప్రతి కీడు చేయడం నీ పని కాదు. దోషణకు ప్రతి దోషణ కానీ, కీడుకు ప్రతి కీడు కానీ చేయడం నీ పని కాదు. కారణం ఏంటి? దేవుని చేత అభిషేకించబడిన వారు సంఘం అంటే. వ్యతిరేకంగా మాట్లాడొద్దు అన్నాడు. సహోదరుని ద్వేషించొద్దు అన్నాడు. ద్వేషిస్తే నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నావు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 13వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు. లోకం ద్వేషిస్తుంది. ఎందుకు లోకం ద్వేషిస్తుంది? ఏంటంటే ఇది లోకం దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి నిన్ను ఎరగలేదు. లోకం నీలో ఉండే ప్రత్యేకత ఎరగంది. లోకం దేవుని కుమారుడు అని కానీ, దేవుని కుటుంబ సభ్యుడు అని కానీ, దేవుడే నీకు రక్షక కవచమని కానీ లోకం తెలియదు. నువ్వు అభిషేకించబడిన వాడు అనే సంగతి కూడా లోకానికి తెలియదు. కాబట్టి ఇదిగో ఇప్పుడు లోకము ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడొద్దు. మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అయిపోయింది, అక్కడ అయిపోయింది. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించడం అంటే సహోదరుడు ద్వేషించడానికి కూడా అవకాశం లేదు, దూషించడానికి కూడా అవకాశం లేదు. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్న దాని ప్రకారం
సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. 4:11 యాకోబు రాసిన పత్రిక 4:11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి ఆవిడ నిర్దోషి కాలేడు. ఇక్కడ 1 యోహాను పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. కాబట్టి 16 అన్నాడు, మన సహోదరుని కొరకు ప్రాణం పెట్టబద్దులు, ద్వేషించడానికి కాదు. అంటే సహోదరులు ఒకరినొకరు గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి, ఒకరినొకరు ఘనత విషయంలో తమకంటే గొప్పవారిగా ఎంచాలి, ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు, ఒకరినొకరు నిందించుకోకూడదు, ఒకరినొకరు అవమానపరుచుకోకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకరినొకరు శపించుకోకూడదు. సహోదరుల మధ్యలో ఎంత ఉన్నతమైనటువంటి విలువలు క్రీస్తులో. ఒక 2 వ్యక్తులు కలిశారనుకోండి, మాట్లాడుకునేది 3వ వ్యక్తి గురించే కదా. మరి అప్పుడు సహోదరుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావా? మరి పాపమే కదా అది. సహోదరుడిని దూషించడానికి అవకాశం లేదు, ద్వేషించడానికి అవకాశం లేదు, శపించడానికి అవకాశం లేదు, సహోదరుడికి వ్యతిరేకంగా నిలబడడానికి అవకాశం లేదు. అసలు చంపడం వరకు పక్కన పెట్టు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసముకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అన్నాడు. మత్తయి సువార్త 5:22 నుండి మనకి ఇలా వ్రాయబడింది, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును. 1 కోపపడే ప్రతివాడు, 2 సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు, 3 ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి సహోదరుడి విషయంలో. క్రీస్తునందు సహోదరుడా, యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. క్రీస్తునందు సహోదరుడా, అనుచితంగా మాట్లాడడానికి లేదు. మీ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. నోటుతో మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలన్నాడు. అతను నీ సహోదరుడా, ఇదిగో అతను బాధ పెట్టొద్దు, నిందించొద్దు, మనసుని గాయపరచొద్దు, కోపడొద్దు. కాబట్టి ఒకసారి నువ్వు బాప్తిసం పొందిన తర్వాత దేవుడే నీ రక్షకుడు, ఆయన భద్రతలోకి నువ్వు వెళ్ళావు, ఆయన తన ఆత్మని నీకు అనుగ్రహించాడు. దేవుని ఆత్మను పొందినటువంటి నీవు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడివి, అభిషక్తుడివి అన్నాడంతే. అభిషక్తుడివి. ఆత్మను పొందినటువంటి ప్రతి వారు అభిషక్తులే. కాబట్టి నీ బాధ్యత ఎవరిది? దేవుంది. గౌరవంగా మాట్లాడాల, మర్యాదగా మాట్లాడాల, గౌరవిస్తూ మాట్లాడాల, అభినందిస్తూ మాట్లాడాలి. లోపం ఉంటే దిద్దుకోవాలి జాగ్రత్తగానే. నీలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. తృణీకరించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇదిగో నోటితో నువ్వు ఉచ్చరించేటువంటి ఉచ్చరణలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించుడు కానీ మీ నోట బూతులైనను, బూతులంటే ఇతరులను కించపరిచే మాటలు కానీ,
ఇతరులను అవమానించే మాటలు కానీ మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు తగవు. ఎప్పుడైనా మన పక్కన కూర్చున్న వాళ్ళు ఇదిగో అభిషక్తి అనేటువంటి భావన కలిగి ఉన్నావా? ఎప్పుడైనా కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నటువంటి వారు ఇదిగో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క అభిషక్తులు, మనందరూ దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారము. కాబట్టి ఆత్మను పొంది దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారము అనేటువంటి భావన ఉందా? అలాంటి ఆలోచన ఉందా? లేదులే మనోడే కదా. చులకన భావన. చులకన భావన అంటే నువ్వు ఇంకా పాత స్థితిలోనే నువ్వు ఆలోచిస్తున్నావట. ఆ వ్యక్తిని పాత వ్యక్తిగానే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ వ్యక్తి పాత వ్యక్తి ఎక్కడయ్యాడు? దేవుని ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయాడు, ఆయన భద్రతలోకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే బాధ్యుడు. ఎవరూ తాకలేరు, పొరపాటున కూడా ఎవరూ తాకలేరు. కీర్తనల గ్రంథం 90వ కీర్తన మనం చూసినప్పుడు 91వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 91వ కీర్తన, మహోన్నతుని చాటుని నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుడే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. రాకుండా కాపాడేవాడు ఆయన. నీకు భద్రత ఆయన, నీ కోట ఆయన, నీ ఆశ్రయం ఆయన. 121వ కీర్తనలో మనం చూసినప్పుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెప్పాడు. కీర్తన 121వ కీర్తనలో 3వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అలాగే కాపాడాడు ఇశ్రాయేలుని, అలాగే కాపాడాడు. శత్రు రాజ్యాలు ఏమైనా చేయగలిగినాయా ఇశ్రాయేలుని? ఏమీ చేయలేకపోయినాయి. కానీ వారు సణుక్కున్నారో దేవుడే వారిని మొత్తాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుడే ఇంకొంతమందిని చంపాడు. దేవునికి వ్యతిరేకంగా వారు శోధించారు, దేవుడే వారిని అరణ్యములో సంహరించాడు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతికినప్పుడు అదిగో దేవుడే వాళ్ళను మొత్తాలు తప్ప ఏ నరమాత్రుడు వాళ్ళని ఏమీ చేయలేడు. కాబట్టి మర్చిపోవద్దు, నీ సహోదరుడు, క్రీస్తునందున్నటువంటి నీ సహోదరుడు దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నాడు. దేవునికి కుమారుడయ్యాడు, వారసుడయ్యాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించాడు. ఆయన రాజ్యంలో ఆయన భద్రత లేదా? ఆయన కాపుదల లేదా? కాబట్టి సహోదరుడి పట్ల ఎలా ఉండాలా? సహోదరుడి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 1 నిందించడానికి కానీ, 2 ద్వేషించడానికి కానీ, 3 శపించడానికి కానీ, 4 చంపటానికి కానీ, 5 వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వలేదు అని గుర్తించాడు. కాబట్టి 4 సహోదరులు కలుసుకుని ఒకళ్ళని కించపరిచి, ఒకళ్ళని అవమానించి, ఒకళ్ళని గొప్పగా చూసి వద్దు. మనందరం క్రీస్తు శరీరంలో ఒకే శరీరంలోనికి వెళ్ళాం. అవయవాలన్నీ సమానం అన్నాడు. ప్రభు మనకు శిరస్సుగా ఉన్నాడు. దేవుని రాజ్యంలో క్రీస్తు ప్రభుగా ఉండి పాలన చేస్తున్నాడు. ఆత్మను అనుగ్రహించింది ఆయనే,
దేహాన్ని అనుగ్రహించింది ఆయనే. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి ఇదిగో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహించింది కూడా ఆయనే. నిన్ను కాపాడేదాయన, నిన్ను భద్రపరిచేదాయన, నిన్ను సంరక్షించేదాయన, నీ పోషకుడు ఆయన. కాబట్టి అదుపులో ఉండి ప్రవర్తించండి, అదుపులో ఉండి మాట్లాడండి, అదుపులో ఉండి ఒకరినొకరు గౌరవించండి, ఒకరినొకరు సన్మానించండి, ఒకరినొకరు పురుగొల్పుకోండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. అంతేగాని సహోదరుణ్ణి శపించొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ వద్దు. అసూయతో కుట్రతో చంపాలనేటువంటి ఆలోచన వద్దు. చంపేటంత వరకు ఏం పోదలండి, కానీ ఎంతవరకు వెళ్తావు? చంపలేము, కానీ ఏదో రకంగా బాధపెడతాం, ఏదో రకంగా హృదయాన్ని గాయపరుస్తాం, ఏదో రకంగా కించిపరుస్తాం. వాళ్ళు నొచ్చుకుంటారు, నొచ్చుకునేటట్లుగా మాట్లాడతాం. మరి ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మని చూడలేదా? పరిశుద్ధపరచబడినవాడు కాదా? నా సహోదరుడికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాను? పొరపాటు కదా ఇది, తృణీకరించడం పొరపాటు కదా. ఎప్పుడైనా అనిపించిందా నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని, నాకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే నిలబడలేరు అనేది అనిపించింది ఎప్పుడైనా? నాకు వ్యతిరేకంగా ఎవరో నిలబడలేరు అనిపించిందా? నా జీవితంలో బోల్డ్ చూసాను అలాంటి, బోల్డ్ చూసాను అలాంటి. నిలబడలేరు, నిజంగా నిలబడలేరు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడో? మన కొరకు ఆయన సొంత కుమారునే ఇవ్వడానికి వెనుక తీయకుండా ముందుకు వచ్చిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడం? కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలదా? దేవుణ్ణి మనల్ని వేరు చేయగలదా? అందుకనే అంటాడు ప్రభు, ఇదిగో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని. దేహాన్ని చంపేవాడు ఆత్మ నుంచి నిన్ను దూరం చేయలేడు కదా, దేవుడి నుంచి నిన్ను దూరం చేయలేడు కదా. దేహమును ఆత్మను నరకములో పడద్రోయగలవానికి భయపడండి, దేవునికి భయపడండి, మనుషులకు కాదు. మనుషులకు కాదు. మనుషులేమో అధమస్థితిలో ఉండి ఇదిగో ముహూర్తాలకు భయపడి, లేకపోతే ఇదిగో ఎదుర్లు బొదుర్లకు భయపడి, లేకపోతే మంచి రోజు చెడ్డ రోజుకు భయపడి, మనుషులకు భయపడి, దూషించే వారికి భయపడి, శపించే వారికి భయపడి, కాస్త బలవంతులైతే భయపడి. ఎందుకు భయపడాలా? నువ్వు ఆయన చేత నువ్వు అభిషేకం పొందినవాడు, ఇది ఎందుకు భయపడాలా? ప్రవక్తలు ఎక్కడైనా భయపడ్డారా? ఏ రోజుకైనా భయపడ్డారా? ఆ దేవుని రాజులైతే, దేవుని యొక్క కుమారులుగా దావీదు సింహాసనం ముందున్న ఏ రోజైనా భయపడ్డా? భయపడ్డాడు ఒకరోజు, అంతే. దేవుడు వెంటనే ఖండించాడు. అది టర్నింగ్. ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ బీజంలో నుండి రక్షకుడు రాడు, ఒక కన్యక గర్భవతి కుమారుని కంటదని చెప్పాడు. భయపడినప్పుడు నువ్వేంటి? నువ్వు దేవుని ప్రజవా? యుద్ధం యెహోవాదా? నువ్వేమో శత్రువు భయపడుతున్నావా? ఈరోజు మనకి ఆయన పిరికితనం గల ఆత్మనిచ్చాడా? పిరికితనం గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహణ కలిగిన ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన వారం మర్చిపోవద్దు. జాగ్రత్తగా మనం వ్యవహరించాలని మీలో ప్రతివారిని హెచ్చరిస్తూ ఇంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.